ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈ లోక జీవితంలో మన కృషి, విశ్వాసం, నమ్మకం వ్యర్థం కాదని దేవుడు మళ్ళీ నిర్ధారిస్తున్నాడు. ఆయన మనకిచ్చిన వాగ్దానము ప్రతి క్రియకు తగిన జీతము సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా మరియు ధైర్యంగా ఉండాలి. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం వాక్యం ఇలా ఉంది: ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని. ఈ వాక్యంలో ప్రభు రెండు ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. మొదటిగా త్వరగా వచ్చుచున్నాను అని. యేసయ్య రాకడ దగ్గరలో ఉందని సాక్ష్యం. ఇది మనకు జాగ్రత్త, అలాగే విజ్ఞానాన్ని కలిగించాలి. ఏ క్షణానైనా ఆయన రాక సంభవించవచ్చు. ఆయన రాకడ నమ్మకపోవడం ద్వారా అనేక మంది నిర్లక్ష్య జీవితానికి లోనవుతున్నారు. కానీ నిజమైన విశ్వాసి అయితే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. రెండోదిగా, ప్రతి వానికి క్రియలో చొప్పున జీతం ఇస్తాను అన్నాడు. మనం చేసిన ప్రతి పనికి ఆయన దృష్టిలో ఒక లెక్క ఉంది. మన నమ్మకం, సేవ, ఇతరులకు సహాయపడడం, పరిశుద్ధంగా ఉండడం, వీటికి ఆయన జీతం ఇచ్చి మనలను సంతృప్తిపరుస్తాడు. ఈ వాక్యం మనకు జాగ్రత్త, ప్రేరణ, అలాగే ధైర్యాన్ని ఇస్తుంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ పౌలు తన జీవితం చివరిలో ఇలా అన్నాడు: నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. అతను మంచి పోరాటం పోరాడాడు, విశ్వాసాన్ని నిలుపుకున్నాడు. ఆయనకు ప్రతిఫలం సిద్ధంగా ఉంది. అలాగే మనం కూడా మన విశ్వాస పయనాన్ని నీతిగా, విశ్వాసంగా, దేవుని మీద ప్రేమ మరియు భక్తిగా కొనసాగితే యేసయ్య మనకు కూడా ప్రతిఫలం ఇస్తాడు. దీన్ని మన జీవితంలోనికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి క్షణం ఆయన రాక కోసం సిద్ధంగా ఉండాలి. రెండోదిగా, పరిశుద్ధంగా ఉండాలి. మన ప్రవర్తన, మన మాటల్లో పవిత్ర కలిగి ఉండాలి. మూడోదిగా, నిరంతరం సేవలో ఉండాలి. దేవుని రాజ్యం కోసం, ఇతరుల కోసం చేయగలిగినంత చేయాలి. నాలుగోదిగా, ఆశతో, ధైర్యంతో ఉండాలి. ఆయన వాగ్దానాలు సత్యమైనవని నమ్మాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ కుమారుడైన యేసయ్య త్వరలో రానున్నాడని ఈ వాగ్దానం ద్వారా మళ్ళీ మాకు గుర్తు చేసినందుకు నీకే కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా హృదయాలు పరిశుద్ధంగా ఉంచడానికి సహాయం చేయము. నీ సత్యంలో, నీ ప్రేమలో, నీ సేవలో మమ్మల్ని నిల్వజేయము. నీవిచ్చే ప్రతిఫలంకు ఆశతో ఎదురు చూసినట్లు మాకు విశ్వాసాన్ని దయచేయము. ప్రతిరోజు నిన్ను సంతృప్తి పరిచేలా మేము జీవించినట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.